అమిగోస్ మట్టిలో మాణిక్యాలంటే వీళ్ళే బ్రో. నాకైతే ఫస్ట్ టైం ఆ పదానికి అయితే అర్థం తెలిసింది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు మట్టిలో ఆడుకుంటుంటారు బ్రో. వీళ్ళు చిన్నపిల్లల లైఫ్ మాత్రం చాలా చాలా హ్యాపీ లైఫ్. బీహార్లో మాత్రం చాలా చాలా దేశీ లైఫ్ నిరూపించారు. భారతదేశంలో పిల్లకాయలు ఎట్టే ఉంటారు బ్రో. రే రే రాట్ కింగ్, రే చిన్నడా, చాలా హ్యాపీ లైఫ్ బ్రో. ఈ చైల్డ్హుడ్ డేస్ మళ్ళీ మళ్ళీ రావు. అమిగోస్ మనకైతే వాటి స్పెషల్ వచ్చి మునక్కాయ పులుసు, అట్లనే ఉల్లగడ్డ పులుసు, దీంట్లో చాలా ఉన్నాయి, అర్థం కావట్లేదు. అమిగోస్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ భోజ్పురి కల్చర్లో అయితే అమిగోస్ అంటే మన సైడ్ కూడా మనం చూసే ఉంటాం, కానీ మన సైడ్ అయితే నిదానంగా అన్నీ అంతరించిపోతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం బీహారీ కల్చర్లో అమిగోస్ ఇప్పటికి కూడా ఇంటి బయటనే పొయ్యి పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా అమిగోస్, ఇదే ఓపెన్ కిచెన్. అమిగోస్ ఓపెన్ కిచెన్ వల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వవు. అట్లానే మనకైతే బెస్ట్ ఫుడ్ రెడీ అవ్వడానికి అమిగోస్ మనకైతే 2-3 థింగ్స్ అవసరం. ఒకటి వచ్చి న్యాచురల్ ఎయిర్, అట్లానే ఇంకోటి వచ్చి న్యాచురల్ సూర్యరశ్మి అమిగోస్. ఆ రెండు ఉంటే మాత్రం బెస్ట్ అండ్ హెల్తీ ఫుడ్ మాత్రం తయారవుతుంది. అండ్ పొయ్యి చూడండి అమిగోస్, చాలా బాగుంది ఇప్పుడు పొయ్యి మాత్రం బొమ్మున్నట్టుంది. ఇప్పుడు చెప్తాను ముక్కు తుడుచుకోరు నువ్వా, డాల్డా వస్తుంది బయటగా. కట్ చేసిన గోధుమల్ని అట్లానే నువ్వులని అయితే ఇట్లానే బయటనే స్టాక్ చేసుకుంటారు. బ్రో కామెడీ విషయం ఏంటంటే బ్రో, ఇక్కడ బీహార్లోని పల్లెటూరులో అయితే బహువన్ గ్రామంలో అడుగుతున్నారు బ్రో, ఎక్కడ పంటకు వస్తున్నారు నువ్వు అని. అంటే ఇక్కడ సీజన్ మీకు ఇది హార్వెస్టింగ్కి, ఇది గోధుమలు కట్ చేయడానికి. నన్ను ఇంకా వీళ్ళు యా నుంచో బయట నుంచి వచ్చారు గోధుమలు కట్ చేయడానికి అనుకుంటున్నారు, నన్ను హార్వెస్టర్ అనుకుంటున్నారు నన్ను అనుకుంటారు బ్రో. అట్లానే నమస్తే అమిగోస్, మార్నింగ్ అయితే లేసాను. మార్నింగ్ లేసి అయితే తోటలను అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ పల్లెటూరులో పంటలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఏమేమి పండిస్తారు ఈ గ్రామంలో, ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. బీహార్లో పల్లెటూరులో అయితే ఇట్లాగా మరీ చాలా చాలా దేశీ స్టైల్ అయితే ఉంటాయి బికాస్ అట్లని చూస్తారు కదా, ప్రతి ఊర్లో మధ్యలో అయితే ఒక చెరువు అయితే ఉంది. అండ్ ఇవి కనిపిస్తున్నాయి కదా బికాస్ ఇవి వచ్చి నువ్వులు, ఇవి వీటి నుంచి సరుసు అంటారు. ఈ ఊరు మాత్రం చాలా చాలా పెద్దది, అయినా కానీ ఇంకా మట్టితో కట్టిన ఇల్లులు, పెంకుటిల్లు అయితే వాడుతున్నారు ఇక్కడ. బికాస్ మనం వినుంటాం బిఏ రోమన్ వెన్ యూఆర్ ఇన్ రోమ్ అని, అట్లనే బిఏ బీహారీ వెన్ యూఆర్ ఇన్ బీహార్ బికాస్. అందుకే ఈ తలపాగా, ఈ గంచా. ఎందుకంటే బికాస్ మన ట్రావెల్లో మనం ఎక్కువగా నేర్చుకునేది ఇదే. మనం ఎక్కడికి వెళ్తే ఆ ప్లేస్లో అలాగైతే అడ్జస్ట్ అయిపోతాం. కానీ కాస్ట్యూమ్స్ మాత్రం వేరే లెవెల్ బ్రో. మనకైతే మన డ్రెస్సింగ్ చూస్తే మనకు విలువ ఇస్తారు ఇక్కడ మాత్రం ఎక్కడ చూసుకున్నా కానీ. అందుకనే బికాస్ ఈ తలపాగా కొంచెం లేట్ అయింది బ్రో ఇవాళ. డైలీ అయితే సూర్యుడు ఉదయించక ముందైతే వచ్చేస్తాం మనం. గాంధీ తాత అయితే ఒక మాట చెప్పారు, ది సోల్ ఆఫ్ ద కంట్రీ లైస్ ఇన్ ద విలేజెస్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పారు. అంటే భారతదేశం యొక్క ఆత్మ పల్లెటూరులో ఉందని చెప్పారు బికాస్ అది నిజమే బ్రో. ఇండియన్ విలేజెస్ ఆర్ అమేజింగ్ బ్రో. Amigos, these are the vast Bihari village fields. Amigos, present నేను ఉండే గ్రామం పేరు వచ్చి బహువన్, ఇది బీహార్లో ఉంది బ్రో, బహుబా జిల్లాలో. ఇక్కడైతే మనకైతే 2 పంటలు ఎక్కువగా ముఖ్యంగా కనిపిస్తాయి. ఒకటి వచ్చి గెహు అంటే అమిగోస్ వీట్, మనం వింటాం కదా గోధుమలు. అమిగోస్ ల్యాండ్ నుంచి అన్ని చోట్ల ఒకటేలాగా కొలవరు అమిగోస్. ఇప్పుడు మన సైడ్ వచ్చి ల్యాండ్ వచ్చి ఎకరాల్లో కొలుస్తారు, కానీ బీహార్లో వచ్చి బిగాస్ అంటారు అమిగోస్. 1 బిగా ఈక్వల్ టు 20 బిసాస్ అమిగోస్. అది మనం ఎగ్జాక్ట్గా ల్యాండ్ ఏకర్స్లోకి క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే బికాస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మెజర్మెంట్ అయితే ఉంటుంది. పంజాబ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, బీహార్ ప్లేస్ మారే కొద్దీ అట్లనే మెజర్మెంట్ కూడా కొంచెం స్లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఒక్కసారి చూడండి బికాస్, టెస్ట్ చేసి చూడండి, టైప్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. ఈ బహువన్ విలేజ్ బీహార్ రాష్ట్రంలోని బబువా జిల్లాలోని ఒక అందమైన పల్లెటూరే ఈ బహువన్ విలేజ్ అమిగోస్. బ్రో ఒక మాటలో చెప్పాలంటే బీహార్లోని పల్లెటూర్లు ఎలా ఉన్నాయంటే దేశీ ఇండియన్ విలేజెస్ లాగా ఉన్నాయి. ఓయమ్మా వీళ్ళేంద్ర ఇల్లు బికాస్ మనకైతే ఎక్కడ చూసుకున్న భక్తి పాటలు అయితే పెట్టేస్తుంటారు ఉదయాన్నే టీవీల్లో, ఇంకా ఊర్లో మైకుల్లో. కానీ ఇక్కడ మాత్రం బ్రో ఉదయం లేయంగానే భోజ్పురి పాటలు అయితే పెట్టేశారు ఇక్కడ. బ్రో తెలుసు కదా బీహార్లో భోజ్పురి
సాంగ్స్ మాత్రం చాలా చాలా ఫేమస్. బీహార్లోనే కాదు, యావత్ భారతదేశంలో. సటకే బా రే సటకే బా తోడా ఆముకే సవాద్ గోరి కట్టుకే బా బాకీ హట్టుకే బా. అమిగోస్ వినడానికి మాత్రం భోజ్పురి సాంగ్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా వినండి, ట్రై చేయండి. అంటే 1947వ సంవత్సరంలో దానికంటే ముందర మన భారతదేశంలో గ్రామాలు ఎలా ఉన్నాయో, అంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ చూసుకున్నట్లయితే ప్రజెంట్ బీహార్లో కూడా అట్లానే ఉన్నాయి అమిగోస్. అంటే చాలా చాలా వెనకబడి ఉంది, కానీ జనాలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఆనందాన్ని వచ్చి అమిగోస్ వాళ్ళైతే హార్డ్ వర్క్లో వెతుక్కుంటారు, ఇంకా అట్లానే ఈ ప్రకృతిలో వెతుక్కుంటారు అమిగోస్. నిజంగా ఇక్కడైతే మనకైతే మినిమం ఫెసిలిటీస్ ఉంటాయి. బీహార్లోని పల్లెటూరులో ఇటుపక్క చూసుకున్న పాన్ షాపులు అయితే కనిపిస్తాయి మనకి. పల్లెటూరులో పాన్ షాపులు, మనమైతే టౌన్లో చూస్తుంటాం పాన్ షాపులు, కానీ పల్లెటూరులో కూడా పాన్ షాపులు అయితే ఉన్నాయి. जी इधर हर एक गांव में पान शॉप होता क्या जी? हाँ, ऐसा होता है जी. आपका नाम? मेरा नाम जवाहर सिंह कुशवाहा होगा। जी जी. और ये बिहार स्पेशल पान, बिहार का कैमूर जिला का स्पेशल पान, कैमूर जिला का स्पेशल पान, स्पेशल फर्स्ट बिहार. ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా మీకు మనకి ఉదయం పూట వచ్చి ఒక 2-3 గంటలు ఉంటుంది, ఇంకా రాత్రి అయితే ఉంటుంది పోతూ ఉంటుంది. ఒక 24 గంటల్లో ఒక 6-7 గంటలు మాత్రమే కరెంట్ ఉంటుంది ఇక్కడ. కానీ ప్రజలు మాత్రం ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటారు అమిగోస్. కానీ ఇంకోటి ఏంటంటే అమిగోస్, మనకైతే బీహార్ రాష్ట్రంలో అమిగోస్, బీహార్ రాష్ట్రంలో పల్లెటూరులో అయితే జనాలు అయితే వేరే వేరే ప్లేస్కి వెళ్ళి అయితే పనిచేస్తుంటారు. ఎందుకంటే అమిగోస్ ఏకో బీహారీ సౌపే బారీ. ఇక్కడైతే అమిగోస్ భారతదేశంలో ఇంజనీర్లు లేకపోయినా ఇల్లు కట్టేస్తారు, కానీ బీహారీస్ లేకుంటే ఇటు కదలదు పక్కకి. చిన్నడా రే రే ముక్కు తుడుచుకోరా రే రే ముక్కు తుడుచుకో, ముక్కు తుడుచుకో, అంతే నోట్లో పెట్టుకో. ఈగలు కూడా వాళ్తున్నారు నీ మీద. పోయి స్నానం చేసుకో నాయన, ఇంట్లో అవుతారు స్నానం చేసుకున్నావు. పోయా పో స్నానం చేసుకో పోయి. రే చిన్నడా ఖానా ఖేలే బా ఖైలే నై ఖానా ఖైలే బా కరెక్ట్. అరే కాబల్ లగడి ఉడి చేత లగడి అమిగోస్. మీకైతే ఒక వీడియోలో చిన్న పిల్లోడు కనిపిస్తుంది కదా, ఆ పిల్లోడు ఎలుకు వీరుడు బ్రో. ఎలుకలు కనిపిస్తే చాలు ఎలుకలు ఎత్తుకొని పారేస్తుంటాడు. ద ర్యాట్ కింగ్, king of Bihar. king of Bihar and the king of rats also. पूछता हाँ वही बा हमका पहले ये क्या गोबर बस बस भैया ये क्लास और एक ये क्या पकड़ो हाँ ये कतरा. అమిగోస్ ప్రెజెంట్ మనం ఉండే పల్లెటూరులో అయితే ఇటుపక్క చూసుకున్న ఇటుకలతో కట్టేసిన ఇల్లులు అయితే కనిపిస్తాయి అమిగోస్. పెయింట్ వేయకుండా సిమెంట్ వేయకుండా మనం మధ్యలో ఉంటే అమిగోస్ ఇది ఎలా ఉందంటే ఇది ఇటుకురాళ్ళ ద్వీపం లాగా ఉంది, అంటే బ్రిక్ ఐలాండ్ లాగా ఉంది బ్రో. ఇది కొత్త ఎక్స్పీరియన్స్. ఇది బెనారస్ जा रहा है क्या और फिर कब आओगे? 2-4-5 दिन के बाद आएंगे. అమిగోస్ ఇవాళ అయితే మన మిత్రుడు మనోజ్ బాబాయ్ బెనారస్కి అయితే వెళ్ళిపోతున్నారు. మనకైతే బీహార్ అయితే ఇక్కడ నుంచి షురూ అవుతుంది. ఇక్కడ ప్రెసెంట్ ఉన్న బీహార్ని కాటి బీహార్ ఈ రీజన్ నుంచి కాటి బీహార్ అంటారు అమిగోస్. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయితే బీహార్లో పల్లెటూరులో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంది అమిగోస్. ఈ కాలంలో అయితే ఒక పువ్వు అయితే వస్తుందంట, గుజరా ఫూల్ అంట. అది కిస్ మహీనే మే ఆతా భయ్యా? ఆగస్ట్ మే. పల్లెటూరులో కూడా ఒక చిన్న హాస్పిటల్ ఉంది ఇక్కడ. ప్రతి ఊర్లో ఉంటుంది మన సైడ్ కూడా, కానీ ఇక్కడ మాత్రం ప్రతి పల్లెటూరులో ఒక పాన్ షాపు, ఒక సమోసా కొట్టు, ఒక దావఖానా అంటే ఒక హాస్పిటల్. ఇల్లులు చూస్తున్నారు కదా అమిగోస్, మట్టితో కట్టిన ఇల్లు, అట్లానే పెంకిటి ఇల్లులు, చాలా చాలా ఓల్డ్ హౌసెస్. ఇక్కడైతే పిల్లకాయలు అయితే ఆడుకుంటూ ఉన్నారు అమిగోస్. లైఫ్లో 2 తిరిగిరావు అమిగోస్. ఒకటి వచ్చి సమయం, ఇంకోటి వచ్చి బాల్యం అమిగోస్. టైం వచ్చి రాత్రి 11 గంటలు అవుతుంది. స్టే వచ్చి బెడ్ రెడీ చేసుకున్నాను బ్రో. ఇంటి బయట పెరట్లో అయితే ఇంట్లో అప్పుడు పడుకోవచ్చు, కానీ ఎండాకాలం ఉబ్బపోస్తుంది, చచ్చిపోతాం అమిగోస్. గాలి రాదు. ఇంకా కొంచెం అయితే ముందుగా ఆలోచించి చెట్ల కింద అయితే వేసుకున్నాను. కానీ ఇబ్బంది ఏంటంటే అమిగోస్, ఈరోజు వేసుకున్నానా లేదో చెట్టు ఆకు కూడా కదలట్లేదు, గాలి రావట్లేదు ఈరోజు. దానికి తగ్గట్టు దోమలు కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అమిగోస్, ఇక్కడ జనాలు వాడుకునేది పేడ పిడకలు, వాటితో అయితే మనం మంట వేసుకోవాలి ఇప్పుడు ఆ దోమల్ని నివారించడానికి. పల్లెటూరులో యొక్క ప్రజల యొక్క జీవనం అయితే సూర్యోదయంతో మొదలవుతుంది, అంతకంటే ముందే మొదలవుతుంది. మీరు చూస్తున్నారు కదా అమిగోస్, ఒకరొకరైతే
తోటలోకి అయితే వస్తూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు. ఆ ఉషా కిరణాలు చిన్నప్పుడు వినే ఉంటాం, ఇప్పుడు చూస్తున్నాం ఆ ఉషా కిరణాలని. బాబా సీతారాం. నమస్తే amigos, నా పేరు దయా, నేను ఒక ట్రావెలర్ని. ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి amigos. అది మాత్రం నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే amigos మై సఫర్నామా అనేది కేవలం ఛానల్ మాత్రమే కాదు amigos, లిటరలీ దట్ ఈస్ మై డ్రీమ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ amigos. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.